ఏం బామ్మా, అప్పు అప్పు అని ఓ తెగ తిప్పుకుంటూ గొప్పలు చెప్పుకునేదానివి ఇప్పుడేమంటావు? వాళ్ళనడానికి ఏముంది సుకన్య? దాన్ని జుట్టు పట్టుకుని బయటికి ఏడ్చుకుండ్రా. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం కక్కిద్దాం. పోలీసులు ఏం చేస్తారమ్మా? ఏం చేసినా మనమే చేయాలి. మనమేం చేస్తామే? ఏ ఇందు పెళ్లి జరగకూడదని దాచేశారో ఆ ఇందు పెళ్లి జరిగే వరకు దీని పెళ్లి కాదు కదా, ఆ పెళ్లి కోసం జరిగే ఒక్క పూజ కూడా జరగకూడదు. ధ్వంసం అయిపోవాలి, బేభత్సం జరిగిపోవాలి. వీళ్ళు చేసిన సిగ్గుమాలిన పని అందరికీ తెలియాలి, చీకుట్టి వెళ్ళిపోవాలి. ఆపండి! ఏంటి మీరు చేస్తున్న పని? జరిగిందేంటో మీకు తెలీదు, అంతా నాకు తెలుసు. అపర్ణకి ఇందు మాయమవడానికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదా? మరి ఇందుని కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వా? అవును, నేనే చేశాను. చాలే, ఎళలవయ్యా. తాళిబొట్టు చేతికిస్తే మెడ కట్టాలా కాలు కట్టాలా అని ఆలోచించే అమాయకుడివి నువ్వు ఇందు నెత్తికెళ్ళావా? చూడు, కాబోయే పెళ్ళాన్ని కాపాడాలని నేరం నెత్తి మీద వేసుకుంటున్నావని నాకు బాగా అర్థమైంది. తప్పకా? చూడండి, మా అమ్మాయిని ఎత్తుకుపోయి మాకు మనశ్శాంతి లేకుండా చేసింది. దీనికి మాత్రం శాంతి పూజలు చేస్తుంది, శాంతి పూజలు. దీనిలాంటి పాపాత్ములకి గ్రహాలు పట్టడమేమో కానీ ఇదే మమ్మల్ని పెద్ద గ్రహాల్లో పట్టి పీడిస్తోంది. ఇలాంటి నీచురాలి పూజలకొస్తే దాని పాపాలన్నీ మీకు చుట్టుకుంటే వెళ్ళండి వెళ్ళండి.